ఇప్పుడు మనం ఇండివిజువల్ క్యాండిడేట్ వైస్ తీసుకుంటే ఫస్ట్ క్యాండిడేట్ అనిగి దుర్గయ్య. ఈయన రిక్వెస్ట్ ఎలా ఉన్నిందంటే, ఈ క్యాండిడేట్ ఇది నేను గోల్డ్ మెడల్ గెలిచాను నేషనల్ గేమ్ లో, అయినా నాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు, నాకు కింద ఉన్న బ్రాంజ్ మెడలిస్ట్, సిల్వర్ మెడలిస్ట్ వీళ్ళందరికీ ప్రయారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నప్పుడు ఈయన మనకి సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఛాంపియన్షిప్ లో సిల్వర్ మెడల్, నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ అనేది సబ్మిట్ చేయట్లేదు ఈ క్యాండిడేట్. సో ఇప్పుడు మనం క్లియర్ గా నోటిఫికేషన్ లో కూడా ఇవ్వడం జరిగింది, ఏ ఒక క్యాండిడేట్ కూడా వాళ్ళ అప్లికేషన్ లో ఆన్లైన్ లో ఏం సర్టిఫికేట్ పెడుతున్నారో దాన్ని మాత్రమే మనం కన్సిడరేషన్ లో తీసుకుంటాము. ఆన్లైన్ లో అప్లికేషన్ వాళ్ళు పెట్టకపోతే ఆఫ్లైన్ లో ఫిజికల్ మోడ్ లో జస్ట్ వచ్చి సాప్ లో సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చెయ్యము అనేది క్లియర్ కట్ గా మన నోటిఫికేషన్ లో కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో నోటిఫికేషన్ లో మనం చూసుకుంటే సర్టిఫికేట్ అప్లోడ్ అనే పాయింట్ లో మనం క్లియర్ గా ఆన్లైన్ అప్లోడింగ్ గురించి కూడా ఇచ్చాము. మెరిట్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేస్తున్నది కూడా ఓన్లీ బేస్డ్ ఆన్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లియర్ కట్ గా ఇక్కడ మెన్షన్ ఉంది. అండ్ దాని కిందనే మనం ప్రయారిటీ కూడా ఇచ్చాం. ఇప్పుడు ఒకవేళ ఆ క్యాండిడేట్ కి నేను ఆడింది నేషనల్ గేమ్, నేషనల్ ఛాంపియన్షిప్, దీంట్లో దేనికి ప్రయారిటీ అని నాకు తెలీదు అని చెప్తే అది కూడా ఆపర్చునిటీ లేదు. ఎందుకంటే మనం నోటిఫికేషన్ ఇస్తున్నప్పుడే ఏం ప్రయారిటీలో తీస్తున్నాం అనేది ఇక్కడ మెన్షన్ ఉంది. దీంట్లో క్లియర్ గా నేషనల్ గేమ్ అనేది 7th పొజిషన్ లో, అండ్ దాని తర్వాత సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ అనేది కూడా మెన్షన్ ఉంది. సో ఇప్పుడు మనం ఈ పీపీటీలో కూడా చూసుకుంటే తనకు ముందు సెలెక్ట్ అయిన ప్రతి క్యాండిడేట్ కూడా ప్రయారిటీ 54, 55 లో ఉన్నారు. బట్ తను సబ్మిట్ చేసిన సర్టిఫికేట్ మనకి ఛాంపియన్షిప్ లో సిల్వర్, అది 57 ప్రయారిటీలో ఉన్నాయి. సో యాజ్ పర్ జీవో ఇలా ఉంది అనేది కోసమే మనం వాళ్ళకి ఇవ్వట్లేదు. అండ్ తన దగ్గర గోల్డ్ నేషనల్ గేమ్స్ ఉన్నాయి అనేది ఆన్లైన్ లో అప్లికేషన్ లో హీ హాజ్ నాట్ సబ్మిటెడ్. దాని తర్వాత ఇట్ హాస్ కమ్ టు ద నోటీస్. దట్ ఈస్ వై ఈయనకి ప్రయారిటీ ఇవ్వడం కుదరదు.